ఇక శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 14 క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. దిగువకు సుమారు 1,50,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వస్తున్నటువంటి కృష్ణమ్మ పర్వాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 14 క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి 14 గేట్లు క్రస్ట్ గేట్లు తెరుచుకోవడంతో కృష్ణమ్మ పైనుంచి కిందికి పాలనూరుగులా దూకుతూ కిందికి దిగువకు ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూసుకున్నాం. ఉదయం మొట్టమొదటిసారిగా 3 ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత ఆ సంఖ్య 6 గేట్లకు పెంచారు. ఆ తర్వాత క్రమంగా 10 గేట్లకు పెంచారు. 10 నుంచి తాజాగా 14 గేట్లకు పెంచారు. ఒక్కో గేటు 5 అడుగుల మేర ఎత్తి కృష్ణమ్మ పైనుంచి వస్తున్నట్టు దాదాపు 3 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ అధికారులు పైనుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లోను బట్టి దాదాపుగా 583 అడుగులు లెవెల్ మెయింటైన్ చేస్తూ పూర్తి స్థాయి మట్టం 590 అడుగుల గరిష్ట నీటి మట్టం ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 583 అడుగుల లెవెల్ మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి 3 లక్షల క్యూసెక్ల నీటిని కృష్ణమ్మ దిగువకు విడుదల చేస్తున్న దృశ్యాలు మనం చూసుకుంటాం. ఆ కృష్ణమ్మ పాల నురుగులు కక్కుతూ తెల్లటి పాల పంచదారుల పాల పొంగులా వస్తున్నటువంటి బిందు తేపులను చూస్తూ కృష్ణమ్మ అందలను చూసేందుకైతే పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు వచ్చి కృష్ణమ్మ పరవలను తిలకిస్తున్న పరిస్థితి ఉంది. గత ఏడాది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఆశించిన మేర నీరు లేకపోవడంతో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ ఏడాది కేవలం 11 రోజుల్లోనే 78 అడుగుల మేర నీటి మట్టం పెరగడంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారి ప్రాజెక్టు గేట్లన్నీ తెరుచుకోవడంతో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే కుడి ఎడమ కాలువల ద్వారా తాగునీటికి అవసరాల కోసం ఆయకట్టుకు అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది. మొత్తం 23 లక్షల ఆయకట్టుకు సంబంధించిన 2 తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యామ్ క్రస్ట్ గేట్లు తెరుచుకోవడం, అదేవిధంగా కుడి ఎడమ కాలువల నుంచి కృష్ణమ్మ ఆయకట్టుకు రావడంతో పెద్ద ఎత్తున సాగు కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నాగార్జున సాగర్ ఆయకట్టు సాగర్ ఎడమ కాలువ వైపు ఇప్పటికే నార్లు పోసుకొని మడులు దున్నుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతం, అదేవిధంగా శ్రీశైలం నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండడంతో, అదేవిధంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గేట్లు అయితే తెరుచుకున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు 5వ తేదీన నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకోవడం కూడా ఇదే మొదటిసారి. మొత్తంగా పైనుంచి శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి 2 లక్షల దాదాపుగా 90,000 క్యూసెక్ల నీరు అయితే కిందికి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక దిగువలో ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు వైపు అయితే కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటూ వెళ్తుంది. 45 టీఎంసీలా ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టుకు దాదాపుగా ఈరోజు రాత్రి వరకు కూడా కృష్ణమ్మ ప్రవాహం అయితే పులిచింతల ప్రాజెక్టు చేరుకోవడంతో అక్కడ కూడా పులిచింతల ప్రాజెక్టు నిండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇంకా కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి ఫ్లడ్ కనుక పెరిగితే గేట్ల సంఖ్యను మరింతగా పెంచేందుకైతే డ్యామ్ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి.